వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే 2014 ఎన్నికల ఫలితాలే ఈసారి 2024లో కూడా రిపీట్ కాబోతున్నాయని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు భయపడుతూ వస్తూ ఉంటే, అటు టీడీపీ జనసేన నేతలు మాత్రం సంబరపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ 2014లో ఒక సెంటిమెంట్, అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఒకే వేదిక మీదకి వచ్చి పొత్తులు పెట్టుకొని పోటీ చేసిన సిచ్యువేషన్లో ఆ రోజు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ సెంటిమెంటే ఈసారి రిపీట్ కాబోతోందని కూడా అటు టీడీపీ కానీ జనసేన శ్రేణులు కానీ సంబరపడుతూ వస్తున్నారు. వీటన్నిటికంటే అతీతంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపారో, ఆయన జైల్లో ఉన్నప్పుడే అధికారికంగా పొత్తులను ప్రకటించారో, అప్పటి నుంచి కూడా అటు రెండు పార్టీల జెండాలు కూడా కలిపి ఈ రోజున సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడుతో కలిసి సభల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఒకే వేదిక మీద నుంచి వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూసిన వాళ్ళు ఎవరైనా సరే 2014 సెంటిమెంట్ని ఈ రోజున తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. 2014లో ఒకసారి మనం వెళ్తే, ఆ రోజున అప్పటికే ఎన్డీఏతోనే టీడీపీ అలయన్స్ కూడా కుదుర్చుకునుంది. రాష్ట్ర విభజన పరిస్థితుల్లో మోడీ లాంటి వాళ్ళు బాలకృష్ణతో ఇనిషియేట్ చేసిన కారణంగా చంద్రబాబు నాయుడు అఫిషియల్గా వెళ్ళి ఎన్డీఏలో చేరున్నారు. అయితే ఎన్నికలకు ముందు ఒక 6 నెలలు జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ తెర మీదకి వచ్చారు. తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరిగ్గా సమయం లేకపోవడం కానీ, అభ్యర్థులు ఎంపిక కసరత్తు చేయలేకపోయిన పరిస్థితి కానీ, ఇలాంటి సిచ్యువేషన్లో ఆ రోజు ఈ రెండు పార్టీలకి ఆయన మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. అటు మోడీ, ఇటు పవన్ కళ్యాణ్ మధ్య చంద్రబాబు కూర్చున్నారు అనేక వేదికల మీద. సో వాళ్ళు అటు చంద్రబాబు నాయుడుతో కలిసి, ఇక మోడీ లాంటి వాళ్ళు 1-2 సభల్లో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ అనేక సభల్లో చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్నారు, చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రచారం చేస్తున్నారు, ఇద్దరు ఒకే వేదిక మీద. ఆ సమయంలో జనసేనతో పొత్తుల కోసం చంద్రబాబు నాయుడు స్వయంగా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ వెల్కమ్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో గ్రాటిట్యూడ్ చూపించారు. సో ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అటువైపు చూసినట్లయితే జనసేన కారణంగా, పవన్ కళ్యాణ్ కారణంగా అటు కాపుల ఓట్లు కూడా మెజారిటీ చోట్ల టీడీపీకే పడ్డాయని ఒక అంచనాలు అయితే ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మాత్రం పదవులకు దూరంగా ఉంటూ వచ్చారు, ప్రజా సమస్యల పేరుతో క్వశ్చన్ చేస్తూ వచ్చారు. ఇక టీడీపీతో ఎప్పుడైతే విభజన హామీల వేదికగా బీజేపీతో డిఫర్ అయిందో, అప్పటి నుంచి ఆ తర్వాత రోజుల్లో పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ మీద విమర్శలు చేస్తూ డిఫర్ అయ్యారు. 2019లో స్లోగా వెళ్ళారు. ఇద్దరికి బెటర్ ఎక్స్పీరియన్సే మిగిలింది. ఇక తాను ఓడిపోయిన తర్వాత, తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయినారు పవన్ కళ్యాణ్. 140 స్థానాలకు పైగా పోటీ చేస్తే ఒక్క స్థానం మాత్రమే జనసేన ఖాతాలోకి వచ్చింది. ఆయన కూడా తర్వాత రోజుల్లో రాపాక వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. ఇక ఆయన అప్పటి నుంచి వెళ్ళి వైఎస్ఆర్సీపీ తనకు సాఫ్ట్ టార్గెట్గా మారారు పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీకి. అప్పటి నుంచి ఆయన బీజేపీతో అలయన్స్లో ఉన్నారు. దాదాపు 3 ఏళ్లుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేవనంటూ కూడా ఎన్నోసార్లు స్వాగతిస్తూ మాట్లాడారు ఆయన టీడీపీ పొత్తులను. సో చంద్రబాబు నాయుడు కూడా ఈ పొత్తులు ఇనిషియేట్ చేశారు. వైజాగ్ గర్జన లాంటి ఇష్యూస్ తర్వాత ఆయన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ వైజాగ్లో అష్టదిగ్బంధం చేసిందో, ఆ ఇన్సిడెంట్ తర్వాత పవన్ కళ్యాణ్ చాలా యారగెంట్గా చెప్పులు చూపిస్తూ కూడా మాట్లాడారు. సో ఆ ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు ఇనిషియేట్ తీసుకొని పవన్ కళ్యాణ్తో పొత్తులు కలిపారు. సో చేతులు కలిపారు. ప్రజాస్వామ్యకంగా మేమిద్దరం కలిసి పోరాటం చేస్తామన్నారు, కానీ పొత్తుల విషయం అయితే ఒక ఖరారు కాలేదు. కానీ అనేకసార్లు వీళ్ళిద్దరూ ఒకరింటికి ఒకరు వెళ్తూ మాట్లాడుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని వైఎస్ఆర్సీపీని అధినేత అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారో, ఆ రోజు డే 2నే పవన్ కళ్యాణ్ ఆయన జైల్లో మీట్ అయ్యారు, ములాఖత్ అయ్యారు. వెంటనే అటు లోకేష్ను, ఇటు బాలకృష్ణను పెట్టుకొని పొత్తులు కూడా ప్రకటించున్నారు. ఈరోజు ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో కూడా సంక్రాంతి తర్వాత రిలీజ్ చేయబోతున్నారు. ఉమ్మడిగా ఇద్దరు ఒకే వేదిక మీద నుంచి అభ్యర్థుల ప్రకటన కూడా చేయబోతున్నారు, అటు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. సో ఈరోజు లోకేష్ అండ్ బాలకృష్ణ కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ వెల్కమ్ చేస్తున్న పరిస్థితి. అందుకే ఈరోజు ఇద్దరు కలిసి ఒకే సభల్లో పాల్గొనడం, ఒకే వేదిక మీద వీళ్ళిద్దరూ మాట్లాడడం తీరు, నిన్న ఎలక్షన్ కమిషన్ కలిసి ఇద్దరు కూడా కంప్లైంట్ చేసిన విధానం కానీ, ఇవన్నీ 2014 పరిణామాలని ఇద్దరు కలిసి ఒకే వేదికను పంచుకోవడాన్ని చాలామంది గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అటు సర్వేలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి. సో అందుకే ఈరోజు 2014 నాటి మ్యాజిక్ 2024లో కూడా పనిచేస్తుందనే ఒక అంచనాలు వస్తున్నాయి. ఆ సెంటిమెంట్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసిన సెంటిమెంట్ ఈసారి కూడా వర్కౌట్ కాబోతోందని ఒక సెంటిమెంట్గా చర్చ అయితే జరుగుతోంది టీడీపీలో. లెట్స్ సీ మరి ఈ మ్యాజిక్ ఎంతవరకు కూడా ఇప్పుడు 2024లో రిపీట్ అవుతుందా అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.